హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రవి. దివాళీ రోజు లక్ష్మీదేవత మన ఇంటికి రావాలని మనం పూజలు చేస్తాం. లక్ష్మీదేవి అంటే ఎవరో కాదండి, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే. అండ్ శ్రీలత గారి ఇంట్లో ముగ్గురు, ఆవిడతో కలిపి ముగ్గురు లక్ష్మీదేవతలు ఉంటారనమాట. అందులోకి ఇద్దరు వచ్చారండి మా ఇంటికి, మన యూట్యూబ్ ఛానల్కి మనతో మాట్లాడడానికి, దివాళీని ఇంకాస్త స్పెషల్ చేయడానికి. అందులో ఒకరు సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వర్షిని, అండ్ ఇంకొకరు తనకి సక్సెస్కి కారణమైన వాళ్ళ అక్క సౌజన్య గారు. ది బ్యూటిఫుల్ డ్యూ, ది బ్యూటిఫుల్ టూ సిస్టర్స్. ఎంత బాగుంటారంటే ఇద్దరిని దగ్గర చూస్తే అంత బాగుంటారు. అటు చూడండి ఎంత బాగున్నారో. 3 రోజుల నుంచి ప్రిపేర్ అయ్యా. ఏమన్నా అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ లేరు. మా అక్క ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ స్కూల్లో కూడా లంచ్ టైం లో మా అక్క దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. మా అక్క ఇలానే పట్టుకున్నాను. నిజంగా అంటే అందరికి అదృష్టం ఒక్క మదర్ లో దొరికితే నీకు 2 మదర్స్ లో దొరికింది. అందుకేనేమో తక్కువ టైంలో వర్షిని ఈస్ టేస్టింగ్ దట్ సక్సెస్. ఎలా అనిపిస్తుంది? చాలా అండ్ ఇస్ దిస్ ది ఫస్ట్ టైం అక్కతోని ఇంటర్వ్యూ? ఏ షోలో కూడా, ఎక్కడ ఇంటర్వ్యూలో కూడా ఇక్కడ ఆలోచిస్తే అలా ఆలోచిస్తారు అనమాట. మోర్ దెన్ ఇలా లేకుంటే పటాస్ చేస్తున్నారు. పటాస్ టైం ఉండే కావాలి కదా. సరే, ఇది నేను ఇంటర్వ్యూ తక్కువ ఉంటది, వాళ్ళిద్దరు నన్ను చేసే ర్యాగింగ్ ఇదైతే అస్సలు వర్షిని కాదు. ఎప్పుడు ఒకేలా ఉంటావా? మీరే చెప్పండి. ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే మనం ఇలాంటి వాళ్ళని తొక్కేసి మనం బయట రావాలి కదా, అవునా కదా? అది ఈ స్లాంగ్ కూడా తీంది కాదు, మొత్తం అంతా ప్లాస్టిక్ మేకప్. బట్ లెట్స్ స్టార్ట్ విత్ సౌజన్య గారు. సౌజన్య గారిని నేను met once twice, ఒకసారి మా షోలో వచ్చారు. బట్ ఐ హావ్ బికమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఎనర్జీ. అంటే ఇంతకు ముందు నాకు వర్షిని గారు ఇంట్రొడక్షన్ ఇచ్చారు, మా అక్క ఇది, మా అక్క అది అని. కలిసిన తర్వాత తను ఇచ్చిన ఇంట్రొడక్షన్ చాలా తక్కువ అనిపించింది. బేసికలీ ది ఎనర్జీ అండ్ మీ చుట్టూ ఒక ఓరా, పాజిటివ్ ఓరా. ఐ నెవర్ సీన్. అంటే నేను తనతో మాట్లాడినప్పుడు దే వాజ్ నాట్ ఎ సింగిల్ డల్ మూమెంట్. లైఫ్ లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ సౌజన్య గారితో మాట్లాడితే ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి అన్నట్టు. బట్ ఎలా మేనేజ్ చేస్తారండి? హ్యాపీలీ మ్యారీడ్ విత్ 4-year-old కిడ్. ఇంత హ్యాపీనెస్ ఎలా? వాట్ ఇస్ దట్ సోర్స్? దట్స్ గుడ్. థాంక్యూ సో మచ్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండ్ ఎస్పెషల్లీ థాంక్యూ సో మచ్ రవి. ఈ రోజు ఈ దివాళీ ఇస్ లైక్ మోస్ట్ ఫేవరెట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్. మా సిస్టర్ తోని ఫస్ట్ టైం షో రావడం ఇస్ లైక్ రియల్లీ, అది కూడా రవి షోకి ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం. ఇది స్టవ్ మీద పెట్టక ముందు ఇది మసాలా రాస్తాను చికెన్. అప్పుడు చికెన్ ఏం కాదు, మసాలా రాస్తాను. స్టవ్ మీద పెడతాం, కొంచెం బటర్ కూడా రాయండి. సో అదృష్టం యాక్చువల్లీ నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఐ మీన్ నాకు తెలిసి పూర్వజన్మ అదృష్టం అంటారు కదా, అది నాకు బెస్ట్ అన్నయ్య దొరికాడు, బెస్ట్ చెల్లి అండ్ బెస్ట్ మామ్ దొరికింది. సో అన్నీ నాకు ఒక ప్యాకేజ్. మళ్ళీ బెస్ట్ హస్బెండ్ అండ్ నాకు డాక్టర్ కావాలి అనుకున్నాను. అది నాకు ఏది కావాలంటే ఐఎమ్ గెటింగ్ దట్. సో ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్ ఐఎమ్ కాలింగ్. సో రైట్ నౌ వీఆర్ లైక్ వెరీ వెరీ హ్యాపీ. ఫెంటాస్టిక్. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మనోజ్ గారు ఎంత లక్కీ. ఒరిజినల్ గా చెప్పు. ఒరిజినల్ ఎలా భరిస్తున్నారు సేమ్ రియాక్షన్ మా మమ్మీది, మా అన్నది ఈవెన్ నాది కూడా. అసలు పాపం జీజు, అయ్యో పాపం జీజు అనుకుంటా. మీరిద్దరు ఒకటైతే ప్రపంచం మొత్తం ఒక సైడ్ ఉంటుంది. అంతే. నా డాక్టర్ కూడా కలిసింది నాతో. అయ్యో అది ఇంకో సౌండ్ పొల్యూషన్. అది పుట్టినప్పటి నుంచి సౌండ్ పొల్యూషన్ తెలుసా? సౌండ్ పొల్యూషన్ ఫుల్ ఇట్లా టాప్ లేచిపోతుంది అన్నమాట. వెరీ నైస్. అంటే నాకు ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే గర్ల్స్ ఉన్నారో, ఇంకా ఎవరైతే షై, మేము ఉట్టి కిచెన్ కే పరిమితం, బయటికి రాకూడదు, అయ్యో 10 మంది ఏమని అనుకుంటారా. ఐ సీన్ దీస్ 2 girls. ఐ మీన్ ఎవ్వడికి ఏమని అనుకుంటే నాకేంటి, ఎవ్వడరా నాకు ఇచ్చేది, ఆ యాటిట్యూడ్ ఏదైతుందో అది ఈ జనరేషన్ కి అవసరం. అండ్
మీరు ఎంతగానో చెప్పకుండానే అండ్ చాలా మందికి ఇంటర్వ్యూ ద్వారా ఉమెన్ ఆర్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు ది కిచెన్ ఆర్ పెళ్లి తర్వాత బెడ్రూమ్ కిచెన్ బట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ వీళ్ళిద్దరూ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, సో ఇది జనరల్ గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చిన్నప్పుడు ఎనీ ఫాండ్ మెమరీస్ డ్యూరింగ్ దివాళీ? అంటే మేము డాడీ చాలా క్రాకర్స్ తెచ్చేవాళ్ళు అనమాట. ఇంట్లో అంత మమ్మీ అంత పూజ, డాడీ మొత్తం క్రాకర్స్, అవే పూజలు, అదే పలహారాలే అన్ని మురుకులు ఇవన్నీ. మా నాన్నమ్మ ఫుల్ మురుకులు అవన్నీ చేసేది. మాకు దివాళీ అంటే ఇష్టం, ఎందుకంటే ఈ సుసురుబత్తులు, ఈ చుచ్చుబొట్టులు ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. కొత్త బట్టలే టైలరింగ్ కూడా మమ్మీ నేర్చుకున్నారు. సో అలా ఇద్దరికి సేమ్ 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 కుట్టారు అనమాట. సో దివాళీ వాజ్ ఆల్వేస్ స్పెషల్. అయితే I have to talk about శ్రీలత గారు. Your inspiration somewhere is Akka. But Akka's inspiration is mommy. ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి talk about your mom. అంటే తను చేసిన sacrifice and the love she gives you both and to your brother. Let's start with you. Mommy, how important? She's very important too, but మమ్మీ అంటే నాకు ఎవరైనా రోల్ మోడల్ అంటే యూనో వాళ్ళ పేరు వీళ్ళ పేరు తీస్తారు, బట్ ఫర్ మీ రోల్ మోడల్ అంటే ఇట్స్ మై మామ్ అంతే. అంటే ది వే షీ హ్యాండిల్, చాలా ఓర్పు. అది అంటారు చూడండి, భూదేవికి ఉన్నంత ఓర్పు అది మా మమ్మీకే. మమ్మీ తర్వాత ఇంకా నేను ఎవరిని చూడలేదు అంత ఫేస్ చేయడం. ఇద్దరు ఆడపిల్లలు అండ్ అండ్ పండుగ పూట, ఐ డోంట్ నో హౌ టు సే ఆర్ నాట్, బట్ యా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ. డాడ్ వల్ల డిస్టర్బ్డ్గా ఉండే, బట్ స్టిల్ తను ఆల్వేస్ యూనో మమ్మల్ని ఏది లేదు బిడ్డ, మీ ముగ్గురు మంచిగా చదువుకోవాలా, మీరు ముగ్గురు మంచిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అండ్ మీదంటూ మీకు ఉండాలి, అంతవరకే ఐ కెన్ డూ, రెస్ట్ ఇస్ అప్ టు యూ అని ఆల్వేస్ షీ వాజ్ లైక్ బోల్డ్గా పెంచింది. నేను ఎక్కువ ఐఎమ్ వెరీ బోల్డ్ అనమాట. ఎందుకంటే ఏంటి అట్లాంటి టైప్, అట్లా నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు. షీఈస్ వెరీ సాఫ్ట్. చాలా వెరీ ప్రొటెక్టివ్ గా నేను చూసుకున్నాను. చాలా సాఫ్ట్, చాలా ఇన్నోసెంట్, చాలా. నేను అట్లా కాదు, బోర్డు ఎందుకు ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు ఏమన్నది. ఎవడైనా వచ్చేమని అంటే ఆడు అయిపోయిందే ఆడు అట్లా. ఇదన్నీ కాకుండా మా అన్న అన్న అంటారు దానికి ఇంకో ఎపిసోడ్ కావాలి. చాలా చాలా మిస్సింగ్ అసలు ఒక రేంజ్ లో అన్నా. అంటే యూనో వెరీ వెరీ ఒక అంటే ఫాదర్ అన్నమాట. రోల్ తీసుకున్నాడు. నా పెళ్లిలో కానివ్వండి, ఎవ్రీథింగ్, నాకు డెలివరీ టైంలో కానీ ఒక డాడ్ ఉండాలి ఆ ప్లేస్ లో. కానీ డాడ్ ఎందుకు లేరు అని, డాడ్ మిస్సింగ్ అట్లా ఏముండదు. బికాస్ ఆల్రెడీ అన్ననే తీసుకుంటాడు. అన్న మమ్మీ కూడా అంతే. అంటే ఈజ్ జస్ట్ సో ప్రొటెక్టివ్. అంటే ఒక బలం ఇస్తాడు అనమాట, ఒక ఎనర్జీ ఇస్తాడు అనమాట. సో అలా పెంచింది మమ్మీ. అన్న కూడా సాఫ్ట్, చాలా సాఫ్ట్, చాలా అంటే మా వరకు సాఫ్ట్, బయట వేరే సాఫ్ట్. లవ్లీ ఫ్యామిలీ. అంటే అన్న గురించి కవర్ చేసాం, అమ్మ గురించి కవర్ చేసాం, ఆఫ్ కోర్స్ మనోజ్ గారి గురించి కవర్ చేద్దాం ముందు. సో ఇక్కడ ఇద్దరు క్యూట్ సిస్టర్స్, బ్యూటిఫుల్ సిస్టర్స్ ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. అండ్ షీ వాజ్ వెరీ కాయ్ చైల్డ్, షై చైల్డ్ కదా. అండ్ మీరు ఒక చిన్న సైజ్ రౌడీ బేబీ కాబట్టి ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. పెళ్లి తర్వాత కూడా మీరు ఎక్కువ దూరం వెళ్ళలేదు, దగ్గరనే ఉన్నారు. ఎంత మీ ఇద్దరికి, నీకు మీ అక్క గురించి, నీకు మీ చెల్లె గురించి ఎంత బాగా తెలుసు ఒక చిన్న గేమ్ లో తెలుసుకుందాం. రైట్, లెట్స్ స్టార్ట్ గేమ్ నంబర్ 1. రైట్, సో దివాళీ రోజు ఇది సౌజన్య గారి స్లేట్, ఇది మీ స్లేట్. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా సింపుల్ గా, మీరు భయపడేది ఏమీ లేదు. రెడీ? ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ అడుగుతా నేను. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సౌజన్య గారి ఫేవరెట్ హాలిడే స్పాట్ అన్నప్పుడు మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ రాస్తారు. మీరే రాస్తారు. మీరు సౌజన్య గారి ఫేవరెట్ హాలిడే స్పాట్ రాస్తారు. ఓకే, ఐల్ రైట్ హర్స్. సో ఓకేనా? అంటే నాకు కరెక్ట్ ఏదో అర్థం అవుద్ది అప్పుడు మీరు రాస్తారు. మీకు ఎంత వరకు సౌజన్య గారు తెలుసు నాకు అక్కడ అర్థం అవుతుంది. రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఓం అందరూ రాసేవాళ్ళు చిన్నప్పుడు, నేను కాదు. Your first question is Varshini's date of birth and the time of birth. అరే డోంట్ రైట్ మై ఇయర్. నో ఇయర్. అరే నో ఇయర్ బే. అదేంది? నో ఇయర్. నాకు తెలుసు, నీకు 37 అని తెలుసు. 37? డేట్ ఆఫ్ బర్త్ ఇంక్లూడింగ్ ఇయర్ ప్లస్ ది టైం.
ఏం రాస్తున్నావు చెప్పే. సైలెంట్. పెద్దగా చూడవచ్చు ప్రతి టర్న్. It is late pen. I mean, what is it? Okay, yeah. Okay, 6 April 1992. 420. 420, yes. అంటే ఆ టైం కి దేవుడు దింపాడు చూడు. అంటే ఈ దొంగలు ఉన్నారు కింద జాగ్రత్త, ఇలాంటి వాడు ఒక దొంగ ఉంటాడు అని పట్టుకో అని చెప్తున్నాను. నీతో కంపారిజన్ నేను 210, నాకు డబుల్ నువ్వు 420. Next question is what is Saujanya garu's foot size? I know. Oh, అదే రాస్తున్నావా? no problem. తమిళ్లో మాట్లాడేది లేదు. యూకే సైజ్ ఇండియా సైజ్ Normal India. బొంద సైజ్, మీ చెప్పుల సైజ్. బొంద సైజ్ ఉంటుందా? మనకు తెలియదు. 7 అనుకుంటున్నాను నేనైతే. అసే అది కాదే. 10 కదనే, బాట 7. బాట ఎవరు అడిగాడు నిన్ను? ఏమో. అయినా మెజర్మెంట్స్ ఇవ్వలేదు. మీకు కోపం వచ్చినప్పుడు మీరు 10 సైజ్ చెప్పుతాం కొట్టారు. అవి 10 అని గుర్తుపెట్టుకున్నా. No re, అరే yours is the biggest foot size. Biggest foot size. But how it will be 7? నేను 7 is for a girl, it is a big size. 7. అరే మామ -7. కాదే, నువ్వు నార్మల్ ఇది పోతే అట్లనే ఉంటది. నువ్వు ఎక్కువ అంత ఆలోచించకు, సింపుల్ గా వెళ్ళిపో. ఇద్దరు సిస్టర్స్ వెళ్తే ఇదే యాంకరింగ్ స్కోప్ ఉంటుంది. పనిష్మెంట్స్ ఉంటాయి రాంగ్ ఆన్సర్స్ కి. యు డిజర్వ్ అ పనిష్మెంట్ బికాజ్ యు గేవ్ ది రాంగ్ ఆన్సర్. ఇది నువ్వు wrong ఇచ్చినవే. యా నెక్స్ట్. ఇప్పుడు వరకు అకార్డింగ్ టు వర్షిని ఫేవరెట్ ఆర్ ది బెస్ట్ పర్ఫార్మ్డ్ ప్రోగ్రామ్ ఇస్ దిస్. నా ఫేవరెట్ నువ్వు రాయాలి. యా నాకు తెలిసి నో కాపింగ్. అగో కళ్ళు చూడప్పా ఎంత షార్ప్ ఉంది. ఇదో వాడు వీళ్ళు అవి ఏం రాస్తుందో చూడమ్మా, ఎట్లా రాస్తుందో చూద్దాం అని బట్టి రాసేయచ్చు. బస్ అంతే కదా నువ్వు రాసింది. రెడీ? యా షో. ఏం రాసావే? చూపి. రెండు పటాస్ ఏంటి? మై బెస్ట్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అంటే బెస్ట్ పర్ఫార్మ్డ్ వర్షిని షో. అదే క్వశ్చనే రాంగ్ అబ్బా. ఏం క్వశ్చన్? తూచది. వర్షిని చెప్పే అబద్ధం జనరల్ గా ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది రైట్. ఒకసారి ఒప్పుకుండా. ఇది వేసుకోబోయే నేనేం చెప్తాను? ఇక్కడ చెప్తావు. నేనేం చెప్తాను ఎవరికి? నాకే పోతాడు చెప్పిను. రాయమ్మా జనరల్ గా చెప్పే అబద్ధం. 5 మార్క్స్ ఆన్సర్ రాస్తున్నావు నువ్వు. అడిషనల్ పక్కనే ఉన్నా అంటది, ఎక్కడ ఫోన్ చేసినా ఇక్కడే ఉన్నానే పక్కన వచ్చేస్తున్నా అంటది. పక్కనే ఉన్నా. ఐ వాజ్ స్లీపింగ్, కుడెంట్ పిక్ యువర్ కాల్. నేను పడుకున్నా అందుకే కాల్ కావాల్సిన కాల్ ఎత్తదు. నాకే 5 సార్లు చెప్పి నువ్వు చాలా మార్నింగ్ చేస్తారు, అంత పొద్దున్న నేను లేవదు. మధ్యాహ్నం టైం పుట్టింది మధ్యాహ్నం లేస్తుంది. జనరల్ గా అంటే ఫోన్ చేసినప్పుడు ఇక్కడే ఉన్నాను అంటే రావే అంటే ఇక్కడే ఉన్నా వస్తున్నా వచ్చేస్తున్నా అంటది. అంటది నీకోసమే ఏమైనా తీసుకొస్తా వస్తా అట్లా ఏమైనా కావాలని బిస్కెట్ వేస్తుంది మధ్యలో. ఇదే నీకోసమే లేట్ అయింది చూడు, నేను ఇక పక్కన ఐస్ క్రీమ్ తీసుకుని వస్తుందో ఇది నీ పాప అయితే తెమ్మన్నదని చెప్తుంది. స్టోరీలు చెప్పి లేట్ గా వస్తుంది. ఇదంతా పక్కన పెట్టి స్టార్టింగ్ లో మిమ్మల్ని లేదు అన్నది అట్లాంటివి చాలా ఉన్నాయి. అక్కలాగా ట్రీట్ చేస్తేనే కదా అది. అస్సలు లేదు, చాలా ఫ్రెండే. ఇంకా వెరీ నైస్. దీనికి ఎవరికి వస్తుంది పాయింట్? ఆమెకు. ఇద్దరు రాంగ్. క్వశ్చన్ రాంగ్ బై. Number 5. One quality, one special quality which Varshini wants in her future husband. ఇది మాత్రం మ్యాచ్ అవ్వలేదు. నన్ను లేదు ఇదే అయితే ఉంది. అదే పెట్టిస్తున్నామా మళ్ళీ దొబ్బింది. అదే ఏంటిది? నీకు ఇంగ్లీష్ రాదా? ఏ స్కూల్ అసలు? అరే ఏ స్కూల్ ఎక్కడ చదువుకున్నావు బాబా? అదే అందుకే 7th డే అనుకుంటా. 7th డేనా? అందుకే ఇంగ్లీష్ రాదు. అది Can you explain what is trust and can you explain what is loyal? Both are సేమ్. కరెక్ట్. Loyal trust. మొన్న ఆలి గారి షోలో కూడా యూ ఓపెన్ అప్. నేను ఎప్పుడు అలా చెప్తామని అనుకోలేదు ధైర్యంగా. బట్ వై డి యు హావ్ టు టాక్ అబౌట్ యువర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో? అంటే బేసిక్లీ ఐ థాట్, ఎందుకంటే అందరికి ఉంది ఇది మైండ్లో దట్ షీ ఈజ్ ఎంగేజ్డ్ ఆర్ కొంతమంది అనుకుంటారు బికాస్ ఆఫ్ మై ఎంగేజ్మెంట్ పిక్స్ బయటకు వచ్చింది. సో పీపుల్ థింక్ దట్ ఐఎమ్ మ్యారీడ్. సో నాకు ఎక్కడ ఒక రైట్ ప్లాట్ఫామ్ రాలేదు చెప్పడానికి. అండ్ నేను ఎక్కడ నా లైఫ్లో కానీ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఐ థాట్ అలీగారు షో ఇస్ అ బిగ్గెస్ట్ షో వేర్ ఐ వాంట్ టు టెల్ పీపుల్. అంటే అది అయిపోయింది, పీపుల్ ఫర్గాట్.
But still I want to tell that Clear it off. Yeah, I want to clear it off because people mind lo ఇంకా ఉంది. ఎక్కడన్నా 0.2% ఎక్కడన్నా ఉంటే అది జనాల మైండ్ లో అది ఇప్పుడు అది క్లియర్ అయిపోతుంది. ఐ థాట్ ఐ హ్యావ్ టు టెల్ అసలు ఏం జరిగిందో అంటే డీటెయిల్గా నేను చెప్పలేదు ఏమైందో అనేది నేను అది క్లియర్. And this is the main reason for that. Actually, this is the main reason ante. how difficult it is అంటే ఎంత కష్టం ఉంటుంది యువర్ ఓన్ సిస్టర్ మ్యారేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది బట్ అక్కడ మీరేం చెప్పారు ఎంగేజ్మెంట్ అదే అంటే ఆల్మోస్ట్ పెళ్లి అంటారు కదా I couldn't take it. She's my baby. నా బేబీకి అలా జరిగిపోతుంది అంటే తట్టుకోలేకపోయాను నేను. లిటరలీ నేను ఐఎమ్ వెరీ ఎమోషనల్. అన్నకు కానీ చెల్లికి కానీ ఏదైనా జరిగిందంటే పండుగ రోజు ఇది మీరు అడగడం ఇస్ లైక్ ఐ డోంట్ వాంట్. నేను ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాను బట్ చెల్లి విషయానికి ఏదైనా వస్తుందంటే వెరీ వెరీ ఎమోషనల్ నేను అయిపోతాను. బీన్ విత్ వర్షిని ఐ నో హర్ లిటిల్ కానీ అలాంటి పర్సన్ అంటే తనకి రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే నా రిక్వైర్మెంట్ ఎక్కువ అంటేనే నా రిక్వైర్మెంట్ ఇస్ జీరో. చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు బట్ ఫర్ మీ నాకు లాయల్ గా ఉండాలి. కరెక్ట్. లాయల్టీ ఇస్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎ రిలేషన్. దిస్ ఇస్ వాట్ షీ ఎక్స్పెక్ట్స్ అండ్ దట్ లాయల్ ఉండడం అంటే తప్పు చేసిన ధైర్యం వచ్చి నీ దగ్గర ఒప్పుకోవడమా ఇగో సీ బేబీ ఇట్ హ్యాపెండ్ నో మరి తప్పు చేయకుండా చీట్ చేయొద్దు. చీట్. కరెక్ట్. ఆల్రైట్ సో దాని తర్వాత కూడా వెతకడం జరిగిందా ఎప్పుడైనా వర్షిని కోసం మీ సైడ్ నుంచి? నాట్ రియలీ ఫర్ నౌ వీ వాంటెడ్ హర్ టు కాన్సన్ట్రేట్ ఇన్ కెరియర్ మంచిగా ఇచ్చేసుకో. ఆటోమేటిక్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఫ్యూచర్ చెప్పలేము అసలు దాని గురించి టాపిక్ లేదు. మమ్మీ అప్పుడప్పుడు యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అది ఇది అంటుంటారు బట్ లేదు మమ్మీ అని నేను దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటా. ఐ జస్ట్ కరెంట్లీ ఐఎమ్ డేటింగ్ మై కెరియర్. ఐ వాంట్ టు వర్క్. ఐ హ్యావ్ అ డ్రీమ్ దట్ హ్యావ్ టు బై అ హౌస్. మమ్మీ బాగా చూసుకోవాలి ఇదే ఉంది నా మైండ్. ఎస్ రైట్ నౌ. Lovely. Next question. What quality Varshini hates in Saujanya? ఇది ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో రాసి కరెక్ట్ స్టార్ట్ చేసి ఆ రౌండ్ ఎట్లా మీరు ఆ టైమింగ్ రాసి ఇట్లా వచ్చింది. I have to talk about నాకు ఎంత చిరాకంటే ఎంత పడుకుంటుందంటే అందరికి ఎంత పడుకుంటుందంటే రాసి ఉంది అనుకో పెళ్లి అసలు మాకు వచ్చిందంటే మాట్లాడాలి. వాళ్ళ ఇంట్లో ముచ్చట్లు వీళ్ళ ఇంట్లో ముచ్చట్లు ఏమైందో నా ముచ్చట్లు మాట్లాడుకోవాలి. రాగానే లేదు రూమ్కి వెళ్ళిపోతే హితాక్షిని వదిలేస్తే నువ్వు పోరా ఫుల్ లైట్ లో వేసి పడుకుంటాను. అది జీరో ఆల్కహాల్. కానీ ఒకరు ఉన్నారు వర్షిని గురించి స్లీపింగ్ గురించి చెప్పారు. నువ్వు మీ అక్కదే స్లీపింగ్ అంటే మరి దీన్నేమంటావు అని నా డౌట్. నేను అసలు పడుకోదు ఎక్కువ. హాయ్ వర్షిని, నేను ఇక్కడికి వచ్చేసాను. హ్యాపీ దివాలి. అండ్ నీ గురించి ఆడియన్స్కి పబ్లిక్కి తెలియని విషయం నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఒకటి వర్షిని నిద్ర లేకుండా ఫుడ్ లేకుండా వాటర్ ఆఫ్ కోర్స్ వాటర్ కావాలి. నిద్ర లేకుండా ఫుడ్ లేకుండా కంటిన్యూస్గా 2 to 3 4 days వరకు లేచి ఉండగలదు. ఏం పని లేకుండానే మ్యూజిక్ వినుకుంటూ 2 3 4 days వరకు లేచి ఉండగలదు. ఈ విషయం ఎవరికీ తెలియదు బికాజ్ చాలా క్లోజ్ సర్కిల్ తెలుస్తుంది. బికాజ్ మేము కూడా తనతో పాటు లేచి ఉంటాం కాబట్టి. అండ్ తన ఫుడ్ హ్యాబిట్స్ అందరికీ తెలిసిందే. వియర్డ్ ఫుడ్ హ్యాబిట్స్. చపాతీతో జామ్ తినడం, పాల్లో ముంచుకొని తినడం, ఇవన్నీ వియర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ టైం నన్ను కూడా తిరుపతి తీసుకెళ్ళి వర్షిని, ఓకేనా? ఇది జస్ట్ జోక్ చెప్తున్నాను, ముందే చెప్తున్నా, జస్ట్ జోక్, ఓకేనా? హ్యాపీ 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 దివాలి. మీరేమో ఇక్కడ నిద్రపోతారు కానీ వర్షిని ఫ్రెండ్స్ సే దట్ 2 or 3 days without food, without nidra. 2 or 3 days కాదవా, 1.5 day. ఫ్రెండ్స్ అబద్ధాలు లేరు. కొంచెం ఎగ్జాజరేట్ చేస్తారు కదా వీడియో. బట్ 2 days ఉంటది వితౌట్ స్లీప్ షీ కెన్ సర్వైవ్. నిద్ర అంటే ఒకటి చెప్తాను ప్లీజ్. నన్ను ఎంత టార్చర్ చేసిందో. 25 years టార్చర్ చేసింది.
13 years back. ఒకటే బెడ్రూమ్ కాబట్టి పెళ్ళి అయ్యేదాకా నన్ను టార్చర్. చంద్రముఖి సినిమా రిలీజ్ అయిందబ్బా, అమ్మో అది ఎట్లా భయంకరంగా ఉంటది. నేనే చిన్నదాన్ని, అది చిన్నది, ఇద్దరం నేను భయం, చాలా భయం. ఎవరికన్నా భయం. పడుకోలేము, ఇట్లా 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 పడుకుంటాం. సో ఆ భయంతోనే నేను కూడా చంద్రముఖి మూవీ చూసి వచ్చి పడుకున్నాము. ఇది బాగా పడుకుంది డీప్ స్లీప్ లా, నాకు నిద్ర వస్తలేదు. నేను ఇటు అటు అటు అనుకుని ఇట్లా అప్పుడే ఇట్లా మూసాను అంతే. ఇట్లా 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 చడి లేవదు, పడుకోనే చలి చంద్రముఖి చంద్రముఖి వచ్చేస్తుంది. నాకు నేను నిజంగా ఈమె నన్ను చెల్లి అనేది అక్క కదా అంటే చలి. సో అలా గుండు గుండు అలా అలాంటివి ఒకసారి ఏమైంది, నిద్ర ఆల్ వి ట్రావెలింగ్ టు విజయవాడ, ట్రైన్ దిగిపోయింది, ట్రైన్ ఆగింది ఒక స్టాప్ లో, అందరం పడుకున్నాము, స్లీప్ వాక్ నిద్రలో దిగిపోయింది స్టాప్. A day which Varshini wants to forget. అదా ఎల్ది 22 ననికిరే ఈడి వరకు ఇంతటితో సమాప్తం అండి. So out of 8 they got 4 right and 4 wrong చెప్పారు కాబట్టి పనిష్మెంట్ టైం. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఉంది భయ్యా, తీసుకురా భయ్యా. Alright, so punishment time. Here's your pani puri. బట్ పూరి ఉంది, పానీ ఏది? పానీ లేదు, అదే వెరైటీ. పనిష్మెంట్ ఏంటంటే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు, మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేదు కాబట్టి పూరి ఉంది, పూరితో పాటు కెచప్, చట్నీ, హర్షీస్ స్ట్రాబెరీ సిరప్ ప్లస్ చాట్ మసాలా, ఇవన్నీ కలుపుకొని మీరు ఒకరికొకరు తినిపించుకుంటారు. సిరప్ ఏంటే ఓకే అంటున్నావు? మనమే కలుపుకోలేమో, ఒక్కొక్క డ్రాప్ వేసుకుందాం అనుకున్నాను. అట్లా ఉండదుగా, నేను పెద్ద బుండవాడికి ఫస్ట్ తినిపిద్దాం. మా ఇంట్లో అదే అండి, అలాగే నో యాక్చువల్లీ పానీపూరి ఇస్ మై ఫేవరెట్ కదా, అందుకే తెప్పించా బుజ్జి. గుండుకి బాగా ఇష్టం అని. ఈ గుండు స్టోరీ ఏంటి? గుండు ఏంటి? గుండు సగం గుండు వచ్చి నా గుండా. అది కాదు, మిమ్మల్ని గుండు ఈవెంట్ చెల్లి అని పిలుస్తారు కదా, అది ఏంటి స్టోరీ? చెలియా? చెల్లి ఎలా వచ్చింది అది? హౌ? అంటే చెల్లి ఓకే, గుండె అంటే అది ఏమో మరి మనకు అదంత ఐడియా లేదు అసలు. ఓకే, అమేజింగ్ సెక్సీ పానీపూరి రెడీ. దీంట్లో హాట్ స్వీట్ మొత్తం మిక్స్ చేసి పెట్టా. నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటి గేమ్స్ ఆడేటప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి, ఒకరికొకరు తినిపించుకోవాలి. నేను డైటింగ్ లో ఉన్నాను కదా. డైటింగ్ లో ఉన్నా, మొత్తం డైట్ ఫుడ్ ఏనండి. ఎక్కడండి ఇద్దరు కలిసి లోపల పెట్టి అవుతున్నట్టు పందిలాగా వాటర్ 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 చాలా అబ్బా, ఇంకా అంతే కదా. చాలు. అంతే కదా, అంతే అంతే. పనిష్మెంట్ మళ్ళీ ఏమైనా నా ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వదు అదే మొత్తం అయిందా. సో ఇంతటితో ఈ గేమ్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ గేమ్ కాదు, వీఆర్ టేకింగ్ యూ బ్యాక్ టు యువర్ ఓల్డెన్ డేస్ మెమరీస్. ఒక పిక్ చూపెడతాను, ఆ పిక్ కి సంబంధించి చుట్టూ అంటే ఆ పిక్ టైంలో మీరు ఎలా ఉండే, ఆ బాండింగ్ ఎలా ఉంటే దాని గురించి మాట్లాడుతున్నాం. ఆల్రైట్, సో పిక్స్ డౌన్ ది లేన్. చిన్నప్పటి నుంచి పిక్స్ నువ్వు కూడా చూసి చాలా రోజులు అయింది అనుకుంటా. లెట్స్ టాక్ అబౌట్ ది ఫస్ట్ పిక్చర్. ఇద్దరు క్యూట్ సిస్టర్స్ అలా వచ్చింది.
సేమ్ డాల్స్ లానే ఉన్నారు. నువ్వు ఇద్దరు డిఫరెంట్ స్కూల్ సేమ్ సెయింట్ ఫ్రాన్సిస్ చూసాం కదా నిన్ను ఆ చర్చ్ హోల్లోకి వెళ్ళి ఎంత పడేటోళ్ళు. నేను స్కూల్లో మనం స్కూల్ వెళ్ళిపోయాడు అంటే అంత పెద్దోడు. అది కరెక్టే. మీరు 3rd క్లాస్ ఉన్నప్పుడు నేను 1st క్లాస్ లో జాయిన్ అయినా చెప్పారు. అప్పుడే మా ఆయ వచ్చి చెప్పింది ఇద్దరు మంచి ఆయాలు ఉన్నారు వాళ్ళని మన స్కూల్కి తెచ్చుకోవాలి. ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ మీ ఇద్దరికి? 2 years. కానీ చూస్తే అలా ఉండదే. మీరు ఒక 10-15 years పెద్దలా ఏదో నేను ఎక్స్పెక్ట్ చేస్తా రవి దగ్గర మనం మంచిది ఎక్స్పెక్ట్ చేయలేము, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ అనుకుంటా ఏదో దీర్ఘంగా చర్చించుకుంటున్నారు. ఇదైతే క్రేజీ పిక్ ఉంటుంది ఇది. ఇది హైలైట్. ఇది ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. అందరు ప్రపంచంలో ఒక వైపు ఉంటే వీళ్ళిద్దరు మాత్రం ముచ్చట్లు ఎక్కడ పోయినా. US కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే కరోనా వైరస్ ఎట్లా చంపాలి మేమేంటో చాలా క్లోజ్ తెలుసా, అన్నీ మాట్లాడదు, ఏదో ఒకటి ఉంటది డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్సే. చెప్తున్నా కదా, నాకు ఫ్రెండ్స్ లేరు. మా అక్క ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్, మా అక్కనే నాకు ఫ్రెండ్. పెళ్ళయ్యేంత వరకు, పెళ్ళయ్యాక కొంచెం ఫ్రెండ్స్ లేరు. 420 అని వాళ్ళకి కూడా తెలుసా? హే ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది. నేను చెప్తా, ఈమె ఫ్రెండ్స్ చెప్తా. నేను మీ ఫ్రెండ్స్ చిన్నప్పుడే యునిక్ ఫ్రెండ్స్, రాధా అని ఈమె వీళ్ళిద్దరు కలిసి చెప్పనియే, ఇద్దరు కలిసి ట్యూషన్కి వెళ్ళారు. మధ్యలో ఈమె చెప్పు ఇరిగిపోయింది. అయితే ఇది బ్యూటీ క్వీన్ కదా, దీని అందరు చూస్తారు, ఆ ఫీలింగ్లో ఉంటుంది. చూస్తారో లేదో సెకండరీ, కానీ ఆ ఫీలింగ్లో ఉంటుంది. ఇది హీరోయిన్ నడుస్తుంది, హీరోయిన్ చెప్పులు పడి పక్కన ఆమె అసిస్టెంట్ లాగా అనమాట. రాధా ఆమె ఫ్రెండ్ పావు. ఏ సీరియస్గా ఆమె దగ్గర వెళ్ళి క్యా కరేంగే రే క్యా కరేంగే అన్నది ఆమె. హిందీ ఫ్రెండ్, హిందీ. क्या करेंगे रे फिर कैसा रे यहाँ पर स्टिच करने वाला भी नहीं है ना रे कैसा అని అట్లా పాపం మా చాలా టెన్షన్ పడుతుంది. ఏ క్యా రే తు కసి బి అచ్చి నే రే తు నా చెప్పాలి, నువ్వు ఎట్లయినా బాగుండవు కదరే, నాకు ఇచ్చి నువ్వు నా చేసుకో. నువ్వు ఎట్లా బాగుండవు కదా, నేను ఎవరు దేకదు. ఆ చెప్పులు నాకు ఉందా రాదా? ఏడుది రాదా? బాధ నాకు అర్థమైంది నీ బాధ. ఆ రోజుల్లో పాపం చెప్పులేమో నడిపించిన ఆవిడ్ని గుర్తులేదు కానీ చాలా ఫీల్ కైసా బోల్ రే తూ అన్నట్టు పాపం ఫీల్. చిన్నప్పుడు పిక్ ఈ రాధా ఇన్సిడెంట్ జరిగింది ఈ టైంలోనా? ఓ నా స్కూల్లో. అది స్కూల్, చిన్నప్పుడు ఇది ఇంకా చిన్న. ఇప్పుడు అంటే ఇలాంటి టైంలో నువ్వు మీ నుండేనా ఏజ్ లో? మా ఫ్రెండ్స్ అంతా ఇంటికి వచ్చి చదువుకునేవాళ్ళు. నేను నా ఫ్రెండ్స్ అంతా ఇట్లా బుక్స్ పట్టుకొని, ఈమె మిర్రర్ పట్టుకొని అప్పటి నుంచి ఎగ్జామ్ కాదే జనరల్ గా అంటున్నాను. ఇప్పుడు అర్థమైపోయింది నువ్వు బాగలేవని. అర్థమైపోయింది నేను బాగున్నా, టచ్ చేయకపోయినా పర్లేదు. మీ అక్కతో కంపేర్ చేస్తే పనికిరాని ఆవిడ ఏజ్ లో కూడా ఎంత కాబట్టి గర్వంగా చెప్పేది ఏంటంటే మన టీవీ ఇండస్ట్రీలో వెరీ ఫ్యూ ఫీమేల్ యాంకర్స్ ఆర్ ఆర్టిస్ట్ హు ఆర్ లైక్ రియలీ గుడ్ లుకింగ్. అంటే ఒకటి ఫేషియల్ ని కాదు, బట్ ఫిజికల్ కూడా బాగా మెయింటైన్ చేసిన వాళ్ళు వర్షిని ఈజ్ ఆల్వేస్ దేర్. అంటే టాప్ 3 లో వర్షిని ఈజ్ ఆల్వేస్ దేర్. నేను ఎప్పుడో చెప్పాను మీకంటే ముందు మన శ్రీలత మేకప్ గురించి మాట్లాడుతున్నాం కదా. హియర్ సమ్వన్ హూ హాస్ ఎ స్పెషల్ మెసేజ్. హలో రవి, హలో వర్షిని, హలో కన్నా, మీ ముగ్గురికి దివాళీ శుభాకాంక్షలు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నా హృదయపూర్వక దివాళీ శుభాకాంక్షలు. నేను వస్తానని అనుకోలేదు కదా, వచ్చేసిన సర్ప్రైజ్ నీకే. ఎప్పుడు సర్ప్రైజ్ ఇలా అంటావు కదా, అంతా కలిపి ఒకటేసారి ఇస్తున్నా. 8 ఏళ్ళది తీసుకో. అండ్ రవి, ఎలా నడుస్తుంది ఇంటర్వ్యూ? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నువ్వు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నావా, వాళ్ళిద్దరు కలిసి నేను ర్యాగింగ్ చేస్తున్నారా? జాగ్రత్త బాబు, వాళ్ళకి ఎప్పుడో ఒక బక్రా కావాలి ఆట ఆడుకోవడానికి. నువ్వు బక్రా అవ్వద్దు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ యూనో చెప్పాల్సిన బాధ్యత నాది. అండ్ కమింగ్ టు వర్షిని, 5 years బ్యాక్ వర్షిని ఎలా అంటే క్వైట్ ఇన్నోసెంట్, ఎలా సర్వైవ్ అవుతుంది ఇండస్ట్రీలో ఒక థాట్ ఉండింది.
థాట్ని మొత్తం దూరం చేసేసింది. ఇప్పుడు షోల మీద షోలు చేస్తుంది. అండ్ అలాగే వర్షను ఇలాంటి షోస్ ఎన్నో చేయాలి, ఫ్యూచర్లో మూవీస్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్. అండ్ కమింగ్ టు మై వైఫ్, మై లవ్, ఎవ్రీథింగ్. తను నా లైఫ్లో వచ్చిన తర్వాత లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. తను ఒక డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఉమెన్ అని చెప్పొచ్చు. బెస్ట్ డిసిజన్ మేకర్. ఏ డిసిజన్ తీసుకున్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. అండ్ వీళ్ళిద్దరు బాండింగ్ గురించి చెప్పాలి. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా స్ట్రాంగ్ బాండింగ్. రవి అసలు రిలేషన్కి సిస్టర్స్ అయినా కానీ వీళ్ళ మదర్ డాటర్ రిలేషన్ లాగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ బాండింగ్. ఏదన్నా షేర్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు అలా ఉండడం నాకు. అలాగే మై డాటర్ ఇతాక్షి, షీస్ బోర్న్ ఇన్ 2016. తను పుట్టిన తర్వాత మన లైఫ్ టోటలీ చేంజ్ అయిపోయింది. నో లుకింగ్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, జాబ్, ప్రాపర్టీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రిసాల్వ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. రవి 8 yearsగా ఒక మిస్టరీ మిగిలిపోయింది. ఏంటంటే ఫ్యామిలీలో ఎప్పుడు మేము డంప్స్టర్ యార్డ్స్ గేమ్ ఆడుతూనే ఉంటాము. వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటి టీంలో ఉంటారు. అవతల టీంలో ఎంతమంది ఉన్నా కానీ వీళ్ళిద్దరే గెలుస్తారు. ఆ మిస్టరీ ఇప్పటికీ మిగిలిపోయింది. వీళ్ళు ఏదో స్కామ్ చేస్తున్నారు రవి, అదేందో నువ్వు కనుక్కొని నాకు చెప్పు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ నా, ఓకేనా? కన్నా నువ్వు ఏమనుకున్నట్టు ఒక రిక్వెస్ట్ ప్లీజ్, కొంచెం మేకప్ తగ్గిరాది. ఆ పైసలతో మనం వరల్డ్ టూర్ వేయచ్చు. అయినా నీకు మేకప్ అవసరం లేదు, నువ్వు న్యాచురల్ బ్యూటీవి. ఆ మేకప్ అంతా మీ చెల్లి వర్షినికి అవసరం, ఆమెను వేసుకోమను. ఓకే గాయస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఎంజాయ్ ది ఇంటర్వ్యూ. గుడ్ లక్, బాయ్. 30 చెరువులు నీళ్ళు అనిపించండి. అన్ని తుకడా ఆమె నాకు ఇది గుర్తొచ్చి నువ్వు మా ఆవిడ మేకప్ గురించి మాట్లాడుతూ ఏమనుకో పాపం మీ బావ ఆడతాను ఆడుతున్నారు మీరు ఇద్దరు. పాపం ఆయన చెప్పాడు, ఆయన ఏడుపు అన్ని చెప్పాడులే. మా ఫ్యామిలీలో న్యూ బక్రా అంటారు కదా, అంటే మా అన్న ఉండే అదే చెప్పాడు. అన్న వెళ్ళిపోయి తప్పించుకున్నాడు వాడు. నేను దొరికాను వీళ్ళకి అడ్డ కాదు. ఏంటది అంటే మీ ఇద్దరు ఒకటే టీంలో ఉన్నారు, ప్రపంచం మొత్తం ఒక వైపున మీరు గెలుస్తారు. ఫస్ట్ గేమ్ క్వశ్చన్స్ ఇస్తే గెలిచేవాడు ప్రతిసారి. నేను ఒక సినిమా చెప్తా. సరే, నేను ఒక సినిమా పేరు ఇస్తా వర్షినికి. వర్షిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చల్లారిపోకే మోహమా, మంటలాగా రేగుమా, కంట నీరై చారుమా, నరాల్లోని నాథమా, నువ్వే నాతో లేనిదే. శ్రీరస్తు శుభమస్తు. ఓల్డ్ హిందీ మూవీయా? అరే తెలుగుదా? మా ఆయన తల మీద ఒట్టు సంథింగ్ ఏదో ఉంది, ఆ మూవీ నాకు తెలుసు. మా ఆయన మీద ఒట్టు, మీ 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 భార్య, మీ మీ మా ఆయన మీద ఒట్టు, మీ ఉంగరం, మీ మీ ఆయన బంగారం. మా ఆయన మీద ఒట్టు, మీ ఆయన బంగారం. యాక్చువల్లీ ఇది ఎందుకు మాకు ఇంత ఈజీ అంటే, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ అ డెఫ్ అండ్ డమ్.
సో చిన్నప్పటి నుంచే ఆయనతో మేము సైకిల్లో మాట్లాడి ఆ లెటర్స్ అన్నీ మాకు తెలుసు. మ్యూట్ లాంగ్వేజ్ కంప్లీట్, ఆ లెటర్స్ అన్నీ కూడా మాకు వచ్చు, A to Z. భాష తెలుసు అంటే సైన్ లాంగ్వేజ్ వి నో. సో అందుకని ఇట్ ఈస్ ఓకే, సో సందర్భం వచ్చింది కాబట్టి, అండ్ దివాళీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ ఫ్యామిలీ టుగెదర్నెస్, అండ్ ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా మనోజ్ గారికి, మిస్టర్ సౌజన్య గారు. సో మిస్టర్ సౌజన్య సంథింగ్ డిఫరెంట్. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? లవ్ ఎప్పుడు? సో ఫస్ట్ రిజెక్ట్ చేసేసాను, వద్దు మనకి ఇది సెట్ అవ్వదు. వచ్చి చూసారు, చేశారు, చాలా అమాయకంగా ఇట్లా కూర్చొని చాలా ఇది ఉంటే మనకి మనమంతా. అండ్ ఆయనకి నచ్చేసారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ. నేను రిజెక్ట్ చేసి 1 month వద్దు అని అనుకున్నాం. ఆఫ్టర్ 1 month ఇంకా హీ హ్యాస్ టు లీవ్ టు బెంగళూరు. ఇంకా మమ్మీ అనేది ఒక్కసారి మాట్లాడు, తర్వాత నువ్వు నీ ఫైన్ అంటే మళ్ళీ నువ్వు నన్ను ఫోర్సే చేయకూడదు, ఇదే ఒక్కసారి మాట్లాడు. ఒక్కసారి హీ స్పోక్, ఒకటే మాట అన్నాడు, ఐ వుడ్ బీ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అని. అది జస్ట్ ఒక సెంటెన్స్ అంతే, ఎక్స్పెక్టెడ్ అంతే. అది నిజంగా ఇప్పటివరకు కూడా ఈజ్ లైక్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ టు మీ. అంటే ఏదైనా మనసులోని మాట అక్క ఇక్కడే ఉంది కాబట్టి ఏమైనా చెప్పాలి. నేను ఏదో పని చేసినా, నేను ఏం చేసినా తిడుతుంది, నువ్వు నన్ను తిడతావు, బట్ అట్ ది సేమ్ టైం నన్ను దగ్గర తీసుకుంటావు కదా, నాకు చాలా ఇష్టం. ఓ ఐ లవ్ యూ. అంతేనా? ఇది చాలా ఆర్టిఫిషియల్గా ఉంది, బట్ జనరలీ అలా ఏ తప్పు చేసినా కూడా లైక్ నువ్వు చేయి నేను ఉన్నా కదా, ఆమె తప్పు చేయలేదు అంతే అంటా నేను. సో ఫైనల్ గేమ్, దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ సౌండ్స్ అండ్ ఆల్ కాబట్టి ఇందులో ఒక టపాసు ఉంది, అంటే ఇందులో ఒక క్రాకర్ ఉంది. ఓకేనా? మీ ఇద్దరు మీరు ఆడితే మీరు చూడకుండా, మీరే చూస్తారు. ఈ క్రాకర్ ఎలా సౌండ్ చేస్తుందో చెప్తే మేమిద్దరం గెస్ చేస్తాం. మీరు ఆడుతున్నప్పుడు మేమిద్దరం గెస్ చేస్తాం. ఎవరైతే కరెక్ట్ గెస్ చేస్తారో వాళ్ళ పాయింట్ వస్తుంది, రాంగ్ చేసిన వాళ్ళు మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, ఆ పనిష్మెంట్ మాత్రం ఇప్పుడే సీరియస్ చేయాలి. ఆల్రైట్, నేను మీరు ఇట్లా చూసేసి మొదలు పెట్టేయండి. సౌండ్ చేయాలా? సౌండ్ చేయాలి మరి. చిన్నపిల్లడు సౌండే సౌండ్ అక్కడ చూడు. చూడొచ్చా? అటు చూడు. రెడీ? అయిపోయిందా? రెడీ కాదా? అదే కాదు అట్లా రౌండ్ సుత్తున్నా భూచక్రం రైట్ ఆన్సర్. సో ఇది భూచక్రం అనదు. అవును, రాంగ్. ఇది రాంగ్ చెప్పిదామే. ప్లీజ్ డూ ది ఆనర్స్. నేను కాదే ఇటు చూడు. రెడీ? నా టోన్ రెడీ అని నేను చెప్పాను కాబట్టి వర్షిని డిజర్వ్స్ పనిష్మెంట్. అక్క అయినా నువ్వైనా ఒకటే కాబట్టి పనిష్మెంట్. ఒక ప్రాంక్ కాల్ చేయాలప్ప ఇప్పుడు. ప్రాంక్ కాల్ అక్క చేస్తా, నువ్వు చేస్తావు? అక్క చేస్తా. ఎందుకు? అక్క బాగా ఇమిటేట్ చేస్తుంది. ఆదికి చేద్దామా? చూద్దాం, ట్రై చేద్దాం. వేరే నెంబర్ ట్రై చేద్దాం. కోవిడ్-19 అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతా మొదలైపోయింది. అటువంటిప్పుడు కేవలం అత్యవసరాల కోసం మాత్రమే. హలో ఆది గారండి? అవునండి, ఎవరు? నేను వర్షిని వాళ్ళ సిస్టర్ సౌజన్య మాట్లాడుతున్నాను. వర్షిని వాళ్ళ సిస్టర్? చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అది చాలా పంచులు అయిపోతున్నాయి మా వర్షిని మీద. నాకు అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, చాలా బాధపడుతుంది ఇంటికి వచ్చి. అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా
మేము వేసే జోకులకి ఆవిడ డైజెస్ట్ చేసుకోలేకపోతే ఆవిడ వేసే చీమ వెనక జోకులకి మాకు అసలు ఏమీ అవ్వట్లేదు. మేము ఎంత బాధపడుతున్నామో మీకు చెప్పామా? ఆహా, చీమ ఏనుగు ఇస్ లైక్ డీసెంట్గా ఉంది, కానీ కానీ నీకు యాంకరింగ్ రాదు, నీ మొహం ఏంటి, నీకు డ్యాన్స్ రాదు అని అలా చెప్పడం ఎంతవరకు న్యాయమండి? ఆంటీ మేము ఎప్పుడు చెప్పమండి, ఆ అమ్మాయికి తెలుసు. నీకు యాంకరింగే రాదంటాడు కదండి ఆ ప్రదీప్. నీ మగ యాంకర్స్ నాకు అర్థం అవ్వట్లేదు, చాలా ఫీల్ అవుతున్నాము. ఏదైనా నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే జాగ్రత్త తీసుకోండి. వర్షిని ఏం అనకండి అలా. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి, వైరస్ కదా. హలో ఆది, దిస్ ఇస్ వర్షిని. ఉన్నా అరే మావా, ఏంటి చెప్పారు? నేను రవి మాట్లాడుతున్నా. ఏం లేదు, ప్రాంకులు ఏదో కామెడీగా ఎవరికి చేద్దామంటే ఆది బాగా రిసీవ్ చేసుకుంటారని సౌజన్య గారు మీకు కాల్ చేశారు. మీరేమో ఆవిడ వేసి చీమేనుగు అన్నారు. అవును కరెక్టే కదా, మాకు కూడా అనిపించింది. ఇక్కడ అందరూ కరెక్టే కదా, మనం బాధపడితే ఆవిడ వేసి అసలు స్పాంటినిటీ చూడండి, నాకైతే నమ్మొచ్చేస్తుంది, ఆపుకోలేకపోతుంది. అది చెప్పు. అది ఏం మాట్లాడుతున్నా, చీమ ఏనుగు జోకే ఫ్యాన్స్ ఉన్నారు. అక్క నువ్వు జోక్ చెప్పకపోతే నేను చచ్చిపోతా అని టైప్ ఉన్నారు తెలుసా. చచ్చిపోవడం అయితే ఓకే. ఆహా, అది గారు నేను మాట్లాడుతున్నాను, వర్షిని సిస్టర్. అదేంటండి జాగ్రత్తగా ఉండండి అంటే వైరస్ జాగ్రత్త అంటారేంటండి మీరు? అస్సలు భయం లేకుండా నా బాధ చెప్పుకుంటుంటే. జాగ్రత్త అంటారు కదా, ఈ సంవత్సరం అంతా అదే చేస్తున్నాం. ఆ ఇన్స్టెంట్ పంచులు బాబోయ్, సీరియస్లీ. నైస్ టాకింగ్ టు యూ ఆది. దిస్ ఇస్ సౌజన్య, వర్షిని సిస్టర్. థ్యాంక్ యూ రా మామ, సారీ డిస్టర్బ్ చేస్తుంటే, బిజీ ఉంటావు కదా. చలో బాయ్ డార్లింగ్, థ్యాంక్ యూ. బాయ్. That was Adi darling. The Diwali special interview. Wishing everyone a very happy Diwali. బాధలన్నీ ఉన్నాయి పోవడానికి, పోయే వరకు వెయిట్ చేయండి. వెయిట్ ఫర్ దట్ టైమ్ ఆఫ్ హ్యాపీనెస్. కీప్ స్మైలింగ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. Once again, happy Diwali. Happy Diwali. According to you, top 5 in Big Boss 4. So Abhijit, Aryana, Lasya, Avinash, Soil. Monalni and Mehbubni, this is And my favorite contestant. our favorite contestant. Our Favorite content. Even my sister. Yay, Abhijit. I'm so proud of you.